హాయ్ ఫ్రెండ్స్, మీ పేస్టులో ఉప్పు ఉందా అన్నట్టు మీ మొబైల్లో అరెట్టై ఉందా అనే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. తెలుగులో మనందరికీ తెలిసిన ఒక సామెత ఉంది కదండి, అదేనండి అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని ఉప్పు గురించి. అలాగే మున్ముందు సోషల్ మీడియా ప్రపంచంలో అరెట్టై అనే యాప్కి కూడా ఇదే సామెత వర్తించబోతుంది. అవునండి, ప్రతి మొబైల్లో వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా అరెట్టై రానున్న రోజుల్లో సునామీయే సృష్టించబోతుంది. అందులో వాట్సాప్, మెసెంజర్ వంటి ఎన్నో యాప్లు కొట్టుకుపోవడం, ఇంకా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకప్పటి యాహూని పక్కకు తోసేసి జీమెయిల్ మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నట్టుగా ఒక్కసారి కానీ అరెట్టై యాప్ వాడడం మొదలైతే నెమ్మదిగా వాట్సాప్ని పీకి పక్కన పడేస్తారు. అంతే, ఆ రేంజ్లో మార్పు రాబోతుంది. నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అరెట్టై అనే యాప్ చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఉచిత మెసేజింగ్ మరియు కాలింగ్ అప్లికేషన్. అంటే టోటల్గా ఫ్రీ అన్నమాట, ఎటువంటి హిడెన్ ఛార్జీలు కూడా ఉండవు. అరెట్టై అనేది ఒక తమిళ పదం. దానికి సాధారణ సంభాషణ లేదా చాట్ అంటే పిచ్చాపట్టిగా మాట్లాడుకోవడం అంటారు చూసారా, అలాంటిదన్నమాట. ఇది వాట్సాప్కు స్వదేశీ మేడ్ ఇన్ ఇండియా ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. అరెట్టై యాప్ జనవరి 2021లో ప్రారంభించబడింది. మరి ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ యాప్ సడన్గా ఇప్పుడే ఎందుకు హైలైట్ అయ్యింది అని మీకు డౌట్ రావచ్చు. దానికి ముఖ్య కారణం ప్రభుత్వ ప్రోత్సాహం, గవర్నమెంట్ ఎండోర్స్మెంట్స్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులు అరెట్టైని ప్రోత్సహిస్తూ ప్రజలు ఈ స్వదేశీ యాప్ను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహంలో భాగంగా స్వదేశీ డిజిటల్ ప్లాట్ఫామ్లకు కూడా మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. ఇది అరెట్టైకి బాగా కలిసి వచ్చింది. వినియోగదారుల్లో ఆసక్తి పెరగడం మొదలైంది. దీని ఫలితంగా యాప్ డౌన్లోడ్లు ముఖ్యంగా సెప్టెంబర్ 2025లో అకస్మాత్తుగా పెరిగాయి. కొన్ని నివేదికల ప్రకారం రోజువారీ సైనప్లు కేవలం 3 రోజుల్లోనే 100 రెట్లు పెరిగాయి. ఇప్పుడు రోజుకు లక్షల్లో కూడా డౌన్లోడ్లు అవుతున్నాయంట. వాట్సాప్ వంటి గ్లోబల్ యాప్ల గోప్యతా విధానాలపై, డేటా ప్రైవసీపై ఎక్కువగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో అరెట్టై తన్ను తాను స్పైవేర్ రహిత మేడ్ ఇన్ ఇండియా మెసెంజర్గా గ్రాండ్గా అనౌన్స్ చేసింది. ముఖ్యంగా ఈ విషయం వినియోగదారులను బాగా ఆకర్షించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు టాప్ మోస్ట్ రీజన్ ఏంటంటే యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో అరెట్టైకి అపారమైన ఆదరణ లభించింది. ఇది యాపిల్ యాప్ స్టోర్లోని సోషల్ నెట్వర్కింగ్ విభాగంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అంతేకాకుండా సుప్రీంకోర్టులో వాట్సాప్ అన్బ్లాక్ చేయమని కోరిన ఒక పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వారు మీరు అరెట్టై ఉపయోగించవచ్చు అని వ్యాఖ్యానించింది. ఏకంగా సుప్రీంకోర్టు వారే అలా అనడంతో ఈ యాప్ వార్తల్లో నిలిచింది, తెగ వైరల్ అయిపోయింది. దీంట్లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్కి వచ్చేసరికి టెక్స్ట్స్ మరియు వాయిస్ మెసేజ్లు, ఆడియో మరియు వీడియో కాల్స్, డాక్యుమెంట్స్, పిక్స్ మరియు ఇతర మీడియా ఫైల్స్ షేర్ చేయడం, అంతేకాకుండా 1000 మంది వరకు సభ్యులతో గ్రూప్ చాట్లు, ఇంకా మీటింగ్స్ ఫీచర్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా ఉంది. స్టోరీ ఫీచర్స్, ప్రైవసీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అతి ముఖ్యంగా జోహో సంస్థ గోప్యతకు అంటే ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది వినియోగదారుల డేటాను 3వ పక్షాలతో అంటే థర్డ్ పార్టీస్తో పంచుకోము అని స్పష్టంగా హామీ ఇచ్చింది. వినియోగదారుల డేటా ప్రధానంగా భారతదేశంలోని డేటా సెంటర్లలోనే స్టోర్ చేయబడుతుంది. అంతేకాకుండా ఇది లో అండ్ స్మార్ట్ ఫోన్లు, ఇంకా సిగ్నల్స్ సరిగా లేక నెమ్మదిగా ఉండే నెట్వర్క్లలో కూడా బాగా పనిచేయడానికి ఆప్టిమైజ్ చేయబడింది. అరెట్టై యాప్లో ప్రస్తుతం వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, పాకెట్ అనే పర్సనల్ నోట్స్ స్పేస్లో స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్, ఇంకా సీక్రెట్ చాట్ ఆప్షన్ ద్వారా పంపిన మెసేజ్లు, వీటికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. కానీ ప్రస్తుతం సాధారణ టెక్స్ట్ మెసేజ్లకు అంటే చాట్స్కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదు. అయితే ఇంకా వీటితో పంపే మీడియా ఫైల్స్కి కూడా లేదు. అసలు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే మెసేజ్ లేదా ఏదైనా డేటా పంపే డివైస్ నుండి సీక్రెట్ మరియు సెపరేట్ డిజిటల్ కీ ఉపయోగించి కోడ్ లాంగ్వేజ్లోకి మార్చి పంపిస్తుంది. అది లాక్ చేయబడి ఉంటుంది, దానికి ఒక కీ కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్నే ఎన్క్రిప్షన్ అంటారు.
అది ఇంటర్నెట్ ద్వారా ప్రయాణించి రిసీవింగ్ డివైస్కి రీచ్ అయ్యేలోపు దారిలో సర్వీస్ ప్రొవైడర్లతో సహా అంటే ఆయా యాప్లు లేదా మరెవ్వరూ కూడా దాన్ని చదవలేరు. అది రిసీవింగ్ డివైస్కి రీచ్ అయ్యాక ఆటోమేటిక్గా సీక్రెట్ కీతో లాక్ ఓపెన్ అయ్యి డిజిటల్ కోడ్ లాంగ్వేజ్ని మామూలు భాషలోకి మారుస్తుంది. దాన్ని యూజర్స్ మాత్రమే చదవగలరు. దాన్నే డిక్రిప్షన్ అంటారు. ఈ కీ సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర కూడా ఉండదు. ఇలా ప్రైవసీని కాపాడుతారు. అయితే 2025 నవంబర్ నెలలో మెసేజెస్కి కూడా పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకువస్తామని ఈ యాప్ని అభివృద్ధి చేసిన జోహో సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు గారు తెలిపారు. మరి మన స్వదేశీ యాప్ అరెట్టైని మనందరం కూడా ఇన్స్టాల్ చేసుకొని ఎంకరేజ్ చేద్దామా ఫ్రెండ్స్? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చే గంట బొమ్మ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆల్ నొక్కండి. అప్పుడు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. రైట్, ఓకే, గుడ్ డేస్, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.